మొదలు పెట్టండి, వస్తూ ఉంటారు అందరూ. ఇంకా మరి ఎంత టైం అయినా రావట్లేదు ఎవరు ఇవాళ. ఎంత అయింది ఇవాళ? 4:04. ఇంకొక నిమిషం చూసి మొదలు పెట్టండి. రామ్మోహన్ రావు గారు ఫోన్ చేశారు, మాటలు వినబడవు. శ్రీ గురుభ్యో నమః. 28/11/2023 ది అనిబిసెంట్ అమ్మగారు రాసిన ది ఏన్షియంట్ విజ్డమ్ పుస్తకం నుంచి యాస్ట్రల్ ప్లేన్ గురించి చదివి వివరిస్తారు లక్ష్మీ మేడం గారు. ఇప్పుడు మనకి 50వ పేజీకి వచ్చాం కదా. 50వ పేజీ అండి. 50 కదా. 50 స్టార్ట్. ఇది చదువుదాం, ఇది అయిందో లేదో చూద్దాం. హ్యావింగ్ లార్జ్లీ సెంట్ దేర్ లైఫ్ అవుట్వర్డ్స్ ఇన్ దీస్ డైరెక్షన్స్, thus building their astral bodies largely of the materials that responded very readily to material impacts, they are held by these bodies in the neighborhood of their physical attractions. చదవలే, అంతకంటే ముందు చదువుదాం. Let us pass to a more cheerful region. The second division ఇది అయింది. ఇప్పుడు దీని తర్వాత ఇదే చదవాలి. Having largely seen their life outwards, బాహ్యంగా వాళ్ళ జీవితం చూసాక in these directions, thus ఈ astral bodies అలా తయారు, largely of the materials that responded very readily to material impacts. అంటే ఏ రకమైన ప్రభావితాలకి మెటీరియల్స్ రెస్పాండ్ అవుతున్నాయో అటువంటి మెటీరియల్స్ తో తయారు చేయబడతాయి. దే ఆర్ హెల్డ్ బై దీస్ బాడీస్ ఇన్ ద నైబర్హుడ్ ఆఫ్ దేర్ ఫిజికల్ అట్రాక్షన్స్. అంటే భౌతికమైనటువంటి అట్రాక్షన్స్ కి దగ్గరలో, నైబర్హుడ్ లో ఉన్న అట్రాక్షన్స్ కి ఏవైతే ఉన్నాయో అలాంటి వాటితో తయారై ఉంటాయి. దే ఆర్ మోస్ట్లీ డిసాటిస్ఫైడ్, అనీజీ, రెస్ట్లెస్. వాళ్ళు ఎక్కువగా అసంతృప్తితోటి, అసౌకర్యంతో, విశ్రాంతి రహితంగా, విత్ మోర్ ఆర్ లెస్ సఫరింగ్, ఏదో కొద్దో గొప్ప సఫరింగ్ తో, వాళ్ళకి కోరికల్ని బట్టి ఎంత ప్రగాఢమైన కోరికలు ఉంటే అంత సఫరింగ్ ఉంటుంది. ఆఫ్ ద విషెస్ దే కెనాట్ గ్రాటిఫై, అంటే వాళ్ళు తీర్చుకోలేని కోరికలతో, అవి ఎక్కువ తక్కువ అన్న వాటి మీద ఆధారపడి వాళ్ళ సఫరింగ్ కూడా ఉంటుంది. సమ్ ఈవెన్ అండర్గో పాజిటివ్, అంటే కొంతమంది పాజిటివ్ గా ఉన్న బాధలు కూడా, ఫ్రమ్ దిస్ కాజ్ అండ్ ఆర్ లాంగ్ డిలేడ్ బిఫోర్ దీస్ ఎర్త్లీ లాంగింగ్స్ ఆర్ ఎగ్జాస్టెడ్. అంటే భౌతికమైన కోరికలన్నీ ఎగ్జాస్ట్ అయ్యే వరకు కూడా, అంటే కొన్ని పాజిటివ్ గా ఉన్న బాధలు కూడా ఉంటాయి. ఫ్రమ్ దిస్ కాజ్ అంటే ఈ కారణంతో, అవేమోని లాంగ్ గా చాలా రోజులే అలా అసంపూర్ణంగా ఉండిపోయినవన్నీను, అంటే భూమి మీద ఉన్నటువంటి కోరికలు అవి అంటే అవి తీరకం, ఎగ్జాస్టెడ్ అంటే అంతం అవ్వలేదు, ఇంకా అవి బాగా ఉన్న ఆ కోరికలతో, అంటే సంతృప్తి పడని కోరికలతో, అసౌకర్యంగా, అసంతృప్తిగా, విశ్రాంతి రహితంగా, కొద్దో గొప్ప బాధతో, వాళ్ళకి ఎంత అయితే తీవ్రతరం ఉంటుందో ఆ కోరికల తీవ్రతని బట్టి తీర్చుకోవడాన్ని, వాళ్ళు సంతృప్తి పరుచుకోలేని కోరికల యొక్క తీవ్రతరాన్ని బట్టి ఆ బాధలు కూడా ఉంటాయి. కొంతమందికి పాజిటివ్ పెయిన్ కూడా ఉంటుంది ఈ కారణంగా, అంటే చాలా కాలంగా అవి ఉండిపోతాయి అన్నమాట, భూమి మీద ఉన్నటువంటి కోరికలన్నీను ఎగ్జాస్ట్ అవ్వకుండా, అంటే పూర్తిగా అవ్వకుండా. ఎన్నో అనవసరమైనటువంటి అన్నెసెసరీలీ లెందైన్ దేర్ స్టే, అంటే మెనీ, అంటే చాలా మంది ఏంటంటే వాళ్ళ యొక్క స్టేని ఎక్కువ చేసుకుంటారు. బై సీకింగ్ టు కమ్యూనికేట్ విత్ ద ఎర్త్, ఎందుకంటే ఇంకా భూమితో కమ్యూనికేట్ చేయాలన్న తపనతో యాస్ట్రల్ బాడీలో స్టేని ఎక్కువ చేసుకుంటారు, అంటే వాళ్ళు ఉండడానికి. ఇన్ హూస్ ఇంట్రెస్ట్ దే ఆర్
enlarged by means of mediums who allow them to use their physical bodies for this purpose. అంటే వాళ్ళ కోరికలు నెరవేరలేదు కదా, అందుకని బతికున్నటువంటి మనుషుల యొక్క భౌతిక శరీరాలు వాడుకుంటారనమాట ఈ కోరికల కోసం. ఎవరు ఎలో చేస్తే వాళ్ళ బాడీస్ ని వాళ్ళు వాడుకుంటారు. thus supplying the loss of their own, అంటే వాళ్ళ యొక్క లాస్ ని అలాగే తీర్చుకుంటారనమాట. అంటే వాళ్ళకి అసంతృప్తిగా ఉన్న కోరికల వల్ల, అదే ఎంత కష్టమో చూడండి. అంటే భూమి మీదనే మనం కోరికలు పూర్తిగా ఇంకా అంటే తీరని కోరికలతోటి మరణానంతరం కూడా చాలా సఫరింగ్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మనుషుల్ని బతికున్న వాళ్ళ శరీరాలని ఆవాహన చేసుకుని వాళ్ళ యొక్క కోరికలు వాళ్ళు మీడియంస్ అంటారు తీర్చుకుంటారు. ఫ్రమ్ దెమ్ కమ్స్ మోస్ట్ ఆఫ్ ద మియర్ twaddle with which everyone is familiar who has had experience of public spiritualistic seances, the gossip and gossip trite, gossip trite, morality of the petty lodging house and small shop, feminine for the most part. అంటే ఇది మనం భూమి మీద ఉన్నప్పుడు చూస్తున్నాం. ఎవరెవరు మోస్ట్ ఆఫ్ ద మియర్ ట్వాడిల్ విత్ విచ్ ఎవ్రీ వన్ ఈస్ ఫెమిలియర్. ట్వాడిల్ అంటే ఏమిటి చూడాలి, అంటే మన అందరికీ కూడా ఇలాంటి వాళ్ళు తెలుసు అనమాట. అంటే వీళ్ళ మీదకి దయ్యం పట్టింది, ఎవరు ఆవహించారు, ఇలాంటివన్నీ వింటుంటాం కదా. అవి అంటే ట్వాడిల్ అంటే ట్రివియల్ ఆర్ ఫూలిష్ స్పీచ్ ఆర్ నాన్ సెన్స్. అది మనం ఇలాంటివన్నీ ఎంతో వాళ్ళ మీదకి ఇది వచ్చింది అది వచ్చింది పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోండి ట్వాడిల్ అంటే. అలాంటిదంతా కూడాను మనం వింటూ ఉంటాం భూమి మీద. మోస్ట్లీ డిసైటీస్ అంటే ఎలో దెమ్ టు ద, వాళ్ళని యూస్ చేసుకున్న వాళ్ళు. అది మనం ఎలా వింటామంటే విత్ విచ్ ఎవ్రీ వన్ ఈస్, అందరికీ తెలుసు, హూ హ్యాస్ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పబ్లిక్ స్పిరిచువలిస్టిక్ సియాన్సెస్, అంటే కొంతమంది స్పిరిట్స్ ఆవాహన చేస్తూ ఉంటారు, అవి సియాన్సెస్ అంటారు. ద గాసిప్ అండ్ ఇంటూ తర్వాత అండ్ ట్రైట్ మొరాలిటీ ఆఫ్ ద పెటీ లాడ్జింగ్ హౌస్ అండ్ స్మాల్ షాప్, ఫెమినైన్ ఫర్ ద మోస్ట్ పార్ట్. చాలా వరకు ఆడవాళ్ళు అంటే ఆవహిస్తున్నారు అన్నట్టుగా మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అంటే ఇలాగ షాప్స్ లో కానీ ఇంకా ఎన్నో ఇలాంటివన్నీ కూడా మీనింగ్లెస్ అంటే అర్ధరహితమైనటువంటి మాటలు అనమాట. అవన్నీ మనం భూమి మీద వింటూ ఉంటాం ఇలాంటివి. యాజ్ దీస్ ఎర్త్ బౌండ్ సోల్స్ ఆర్ జనరల్లీ ఆఫ్ స్మాల్ ఇంటెలిజెన్స్, అంటే వాళ్ళు ఎక్కువ తెలివితేటలతో ఉండరు, అందుకని వాళ్ళ కమ్యూనికేషన్స్ కూడాను పెద్దగాను ఇంట్రెస్టింగ్ గా ఉండవు. అంటే ఎవరైనైతే ఆవాహనిస్తున్నారో ఆవాహన చేసిన వాళ్ళకి కూడా జ్ఞానం ఉంటేనే వాళ్ళు జ్ఞానంగా ఉంటారు, లేకపోతే వాళ్ళు ఇలాగే రబీష్ గా మాట్లాడతారు. టు దోస్ ఆల్రెడీ కన్విన్స్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద సోల్ ఆఫ్టర్ డెత్, అంటే చనిపోయిన ఆత్మలు బాగా తెలివైనవైతే తెలివైనవి కావు ఎక్కువ మంది. దెన్ వాజ్ దేర్ కాన్వర్జేషన్ వెన్ దే వర్ ఇన్ ద బాడీ, అంటే వాళ్ళు బాడీలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళకి జ్ఞానం అనేది లేకపోవడంతో అప్పుడు అలాగే ఉంటారు. అండ్ జస్ట్ యాజ్ ఆన్ ఎర్త్ దే ఆర్ పాజిటివ్ ఇన్ ప్రపోర్షన్ టు దేర్ ఇగ్నోరెన్స్, అంటే వాళ్ళ యొక్క ఇగ్నోరెన్స్ కి వాళ్ళు పాజిటివ్ గా ఉంటారు. రిప్రజెంటింగ్ ద హోల్ యాస్ట్రల్ వరల్డ్ యాజ్ ఐడెంటికల్ విత్ దేర్ ఓన్ వెరీ లిమిటెడ్ ఏరియా, అంటే వాళ్ళ యొక్క ఏరియాకి మొత్తం ప్రపంచం అంతా ఇలా ఉన్న యాస్ట్రల్ వరల్డ్ ఇలా ఉన్నది అన్నట్టుగా. దేర్ యాజ్ హియర్, అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంటుంది. దే థింక్ ద రస్టిక్ క్రాకిల్ ఆఫ్ దేర్ వర్క్ ద మర్మర్ ఆఫ్ ది వరల్డ్, అంటే ఇక్కడ ఎలాగైతే అన్నెసరీ మాటలు అవన్నీ ఉంటాయో అవి వాళ్ళ పరిపక్వం అవరు కదా, తను చనిపోయాక కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళేమో ఇక్కడ అక్కడ ఉన్న రూమర్స్ ని వాళ్ళని బిలీవ్ చేస్తూ అవే రైట్ అనుకుంటూ ఉన్న నమ్మకాలతో అలాగే చనిపోయాక కూడా వాళ్ళ జ్ఞానం పెరగదు, ఎక్కువగా అన్ఇంటెలిజెన్స్ వాళ్ళే ఉంటారంటున్నారు. It is from this reason that people who have died with some anxiety
on their minds will sometimes seek to communicate with their friends in order to arrange the earthly matter that troubles them. అందుకని వాళ్ళు ఏంటంటే ఇలాగ కొంతమంది ఈ రీజియన్ లోంచే ప్రజలు, చనిపోయిన వాళ్ళు ఎంతో ఆతురతతో, వాళ్ళ మనసులన్నీ ఆతురతతో ఉంటాయి గనక ఒక్కొక్కప్పుడు వాళ్ళు బతికున్న ఫ్రెండ్స్ తో కమ్యూనికేట్ చేయాలని అర్ధలీ మ్యాటర్ అంతటిని, వాళ్ళకి ఏదైతే ట్రబుల్ గా ఉందో, అగో ఇది ఇలా చెయ్యి అలా చెయ్యి, ఇంకా భూమి మీద ఉన్నదే శాశ్వతంగా ఫీల్ అవుతుంటారు కనుక, ఇఫ్ దే కెనాట్ సక్సీడ్ ఇన్ షోయింగ్ దెమ్సెల్స్, అలా గాని వాళ్ళు జయప్రదం కాకపోతే, ఆర్ ఇన్ ఇంప్రెసింగ్ దేర్ విషెస్ బై ఏ డ్రీమ్ ఆర్ సమ్ ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్ ద్వారా గాని ఒక కళ ద్వారా గాని వాళ్ళు ఇంప్రెస్ చేయలేకపోతే, they will often cause much annoyance by knockings and other noises directly intended to draw attention or caused unconsciously by their restless efforts. అంటే వాళ్ళు వీళ్ళకి కమ్యూనికేట్ చేయాలనుకుంటారు, చేయలేకపోతే ఏవో సౌండ్లు చేయడం, తర్వాత ఇంకా ఇలాంటివన్నీ, అంటే మనం వింటూ ఉంటాం అలా వాళ్ళ ఇళ్లలో రాళ్ళు పడ్డాయండి, ఏవో సౌండ్లు వస్తున్నాయి, అందుకని ఏదో ఒకటి కొడుతూ ఉంటారు, ఏవో సౌండ్లు చేస్తారు, అంటే వాళ్ళ అటెన్షన్ వీళ్ళ వైపు తీసుకురావడానికి. ఆర్ కాజ్డ్ అన్కాన్షియస్లీ బై దేర్ రెస్ట్లెస్ ఎఫర్ట్స్, వాళ్ళు ఎంతో రెస్ట్లెస్ గా ఉంటారు కదా, వాళ్ళకి తెలియకుండానే ఇలాంటి పనులన్నీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ఎ చారిటీ ఇన్ సచ్ కాజెస్ ఫర్ సమ్ కాంపిటెంట్ పర్సన్ టు కమ్యూనికేట్ విత్ ద డిస్ట్రెస్డ్ entity and learn his wishes, as he may thus be freed from the anxiety which prevents him from passing onwards. అదే మనం లెడ్ బీటర్ విషయంలో చదివాము. లెడ్ బీటర్ ఒక పార్టీకి వెళ్తే పైన మేడ మీద పార్టీ, కిందనేమో హాల్లో ఒక అతను కూర్చుని ఉన్నాడు. ఆయనని గమనిస్తాడు లెడ్ బీటర్, ఇతను చనిపోయిన ఆత్మని. అంటే ఏమి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు అంటే, నేనేమో నాకు ఈ కోరిక ఉండిపోయింది, అది ఏమిటి అంటే, నేను ఏదో ముఖ్యమైన పేపర్లు ఫలానా దగ్గర ఉంచాను, మీరు ఫలానా వాళ్ళకి అందజేసింది, అందుకే నేను ఇంకా పైకి వెళ్లకుండా ఇలా ఆగిపోయానని. నేను తప్పకుండా చేస్తాను, మీరు ఏమి నిశ్చింతగా ఉండండి అని ఆయన ఆ తర్వాత ఆ పని చేస్తాడనమాట. అంటే ఆ విధంగా అతను అందుకే రిటైన్ అయిపోయాడు. అలాగే వాళ్ళ కోరికలు ఇంకా భూమి మీద ఉన్న వాళ్ళ ద్వారా తీర్చుకోవాలని వాళ్ళు చెప్పడానికి ట్రై చేసిన లెడ్ బీటర్ లాగా అందరూ అందుకోలేరు కదా, అందుకనే వాళ్ళు ఎన్నో రకాల సౌండ్లు చేసి ఏవేవో చేసినా వాళ్ళ అటెన్షన్ ని డ్రాగ్ చేయడానికి చేస్తూ ఉంటారు. అయితే ఎవరో కొంతమంది అలా తెలుసున్న వాళ్ళు వాళ్ళని వాళ్ళ ఆతురతని తీర్చి వాళ్ళు అడిగిన దాన్ని చేస్తారనమాట. అప్పుడు వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు, లేకపోతే ఆ కోరిక వల్లే వాళ్ళు ముందుకు వెళ్లకుండా ఆగిపోతారు. సోల్స్ వైల్ ఇన్ దిస్ రీజియన్, ఈ రీజియన్ లో ఉన్న ఆత్మలు మే ఆల్సో వెరీ ఈజీలీ హ్యావ్ దేర్ అటెన్షన్ డ్రాన్ టు ద ఎర్త్, అంటే ఈ రీజియన్ లో వాళ్ళు ఎర్త్ వైపు సులువుగా వస్తూ ఉంటారు. ఈవెన్ ఆల్దో దే వుడ్ నాట్ స్పాంటేనియస్లీ హ్యావ్ టర్న్డ్ బ్యాక్ టు ఇట్, అంటే వాళ్ళు అప్రయత్నంగా రాకపోయినా వాళ్ళు వస్తూ ఉంటారు. అండ్ దిస్ సర్వీస్ ఈస్ టూ ఆఫెన్ డన్ టు దెమ్ బై ఏ passionate grief and craving for their beloved presence by friends left behind on earth. అంటే ఇలాంటివి ఎలా ఉంటాయంటే, వాళ్ళకి ఎంతో భావావేశంతో ఉన్నవి, ప్యాషనేట్ గ్రీఫ్, బాధ ఉంటుందన్నమాట. అంటే బిలవుడ్ ప్రెజెన్స్, వాళ్ళు బాగా ప్రేమించిన వాళ్ళని, బై ఫ్రెండ్స్ లెఫ్ట్ బిహైండ్, స్నేహితులతో, భూమి మీద ఉన్నటువంటి స్నేహితులు వదిలేసామని ఎంతో ఇష్టమైన వాళ్ళు, అలాంటివన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి. ద థాట్ ఫార్మ్ సెటప్ బై దీస్ లాంగింగ్స్ throng round them and oftentimes rouse them if they are peacefully sleeping, or violently draw their thoughts to earth if they are already conscious. అందుకని ఈ ఆలోచన రూపాలన్నీను ఈ వీళ్ళ యొక్క కోరికలతో ఉన్నవి వాళ్ళ చుట్టూరా ఉంటూ ఉంటాయన్నమాట. అవి అప్పుడు అంటే తరచుగాను అరౌజ్ దెమ్ ఇఫ్ దే ఆర్ పీస్ఫుల్లీ స్లీపింగ్, వాళ్ళు పీస్ఫుల్ గా పడుకుంటే వాళ్ళలో ఇవన్నీ పెరుగుతాయి. ఆర్ వైలెంట్లీ డ్రా దేర్ థాట్స్ టు ఎర్త్, భూమి మీద కానీ వాళ్ళ ఆలోచనలని తీసుకొచ్చిన, దే ఆర్ ఆల్రెడీ కాన్షియస్, అంటే ఇఫ్ దే ఆర్ ఆల్రెడీ కాన్షియస్,
వాళ్ళకి తెలిసినా వాళ్ళ యొక్క ఆలోచనలు భూమి మీదకి కాన్షియస్ గా కూడా తెస్తారు. ఇట్ ఈస్ ఎస్పెషియలీ ఇన్ ద ఫార్మర్ కేస్, అంటే పీస్ఫుల్లీ స్లీపింగ్ ఆ టైంలో కానీ, లేకపోతే కాన్షియస్ గా తీసుకురావడం కానీ, అంటే ఇక్కడ ముందు కేసు అంటే అది పీస్ఫుల్ గా పడుకున్నప్పుడు, దట్ దిస్ అన్విటింగ్ సెల్ఫిష్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ ఎర్త్, భూమి మీద ఉన్నటువంటి స్నేహితుల యొక్క ఈ అన్విటింగ్ సెల్ఫిష్నెస్. ఇక్కడ అన్విటింగ్ అంటే ఏమిటో చూడాలి. అంటే సెల్ఫిష్నెస్ అంటే స్వార్థపరత్వం, అన్విటింగ్ అన్విటింగ్ అంటే తెలుగులోనా, మీనింగ్ ఇన్ ఇంగ్లీష్ చూద్దాం. అన్విటింగ్లీ, పంజాబీలో ఇస్తున్నారు. In a way that is done without knowing or planning. Apologize for any anxiety అని, అంటే తెలియకుండా ప్లాన్ లేకుండా జరిగేదని. అటువంటిది. వాళ్ళు శంకర్రావు గారు వాళ్ళు రాలేదేంటో, వస్తా ఉన్నారు. అన్విటింగ్ సెల్ఫిష్నెస్ అంటే వాళ్ళకి వాళ్ళు సహజంగా వాళ్ళ లోపల తెలియకుండా ఉన్నటువంటి ఆ స్వార్థపరత్వం ఆన్ ద పార్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్, భూమి మీద ఉన్న ఫ్రెండ్స్, డస్ మిస్చీఫ్ టు దేర్ డియర్ వన్స్ దట్ దే వుడ్ దెమ్సెల్స్ బీ ద ఫస్ట్ టు రిగ్రెట్. అంటే ఇన్ ద ఫార్మర్ కేస్, అంటే వాళ్ళు ఫార్మర్ అంటే మొదటి దాంట్లో ఏంటంటే ఈ విధంగా వాళ్ళు ఈ సెల్ఫిష్నెస్ తోటి, ఫ్రెండ్స్ లో ఉన్న సెల్ఫిష్నెస్ భూమి మీద బతుకున్న వాళ్ళలో అది వాళ్ళకి ఎంతో మిస్చీఫ్ ని కలిగిస్తుంది. టు దైర్ డియర్ వన్స్ దట్ దే వుడ్ దెమ్సెల్స్ బీ ద ఫస్ట్ టు ఫర్గెట్, అంటే రిగ్రెట్. ఇక్కడ మళ్ళీ అంటే మళ్ళీ మనం ఒకసారి చదువుదాం. ఇట్ ఈస్ ఎస్పెషల్లీ ఇన్ ద ఫార్మర్ కేస్, అంటే ఎవరు లాంగింగ్ స్ట్రాంగ్ అరౌండ్ దెమ్ అండ్ ఆఫెన్ టైమ్స్ అరౌజ్ దెమ్ ఇఫ్ దే ఆర్ పీస్ఫుల్లీ స్లీపింగ్, అది ఫార్మర్ కేస్. అలాంటి వాళ్ళ విషయంలో ఇన్ దట్ దిస్ అన్విటింగ్ సెల్ఫిష్నెస్, అంటే వాళ్ళు ఏ ప్రయత్నం చేయకుండా ఉన్న ఈ సెల్ఫిష్నెస్ అన్నదండి భూమి మీద ఉన్న ఫ్రెండ్స్ పార్ట్ లో అది వాళ్ళకి మిస్చీఫ్ అంటే బాధని కలగజేస్తుంది, అంటే కష్టాన్ని వాళ్ళ యొక్క ప్రేమించిన వాళ్ళకి. దట్ దే వుడ్ దెమ్సెల్స్ బి ద ఫస్ట్ టు రిగ్రెట్, వాళ్ళు ఎంతో బాధపడతారనమాట. అండ్ ఇఫ్ ఇట్ మే, అంటే ఇలాంటి వాళ్ళు అని, ఇట్ మే దట్ ద నాలెడ్జ్ of the unnecessary suffering thus caused to those who have passed through death, అంటే ఈ చనిపోయిన వాళ్ళు ఈ విధంగా అన్నెసరీ సఫరింగ్ కి లోన్ అవ్వడం మే విత్ సమ్ strengthen the binding force of the religious precepts which enjoin submission to the divine law and the checking of excessive and rebellious grief. అంటే అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ తెలుసున్నటువంటి ఆ జ్ఞానం, కాజ్ టు దోజ్ హు హావ్ పాస్డ్ త్రూ డెత్, అంటే డెత్ చనిపోయిన వాళ్ళకి ఇలాంటి వచ్చిన ఈ బాధ, అది విత్ సమ్ స్ట్రెంగ్త్ ఇన్ ద బైండింగ్ ఫోర్స్ ఆఫ్ ద రిలీజియస్ ప్రిసిప్ట్స్, అంటే మతపరమైన ఈ ప్రిసిప్ట్స్ అంటే సిద్ధాంతాలు అవన్నీ వాళ్ళని బంధిస్తాయన్నమాట. ఎంజాయిన్ సబ్మిషన్ టు ద డివైన్ లా, అప్పుడు వాళ్ళు సబ్మిషన్ అర్పించుకుంటారు. అండ్ ద చెకింగ్ ఆఫ్ ఎక్సెసివ్ అండ్ రెబెలియస్ గ్రీఫ్, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్సెసివ్ అతిగా విప్లవాత్మకంగా ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని ఆ విధంగా సబ్మిషన్ ద్వారా వాళ్ళు చెక్ చేసుకుంటారు. టు ఫైండ్ అండ్ ఫోర్త్ రీజియన్స్ ఆఫ్ ద కామలోకిక్ వరల్డ్, టు థర్డ్ అండ్ ఫోర్త్, 3-4 రీజియన్స్ కామలోకంలో డిఫర్ బట్ లిటిల్ ఫ్రమ్ ద సెకండ్ కంటే కొంచెం వేరేగా ఉంటాయి, అంటే కొద్దిగా. అండ్ మైట్ ఆల్సో బి డిస్క్రైబ్ యాజ్ ఎథిరియలైజ్డ్ కాపీస్ ఆఫ్ ఇట్, అంటే ఈథర్ లోంచి ఈథరియలైజ్డ్ కాపీస్ ఆఫ్ ఇట్, అంటే అలా ఈథరిక్ డబుల్ లాగే ఇవి కూడా ఉంటాయి. ద ఫోర్త్ బీయింగ్ మోర్ రిఫైన్డ్
దెన్ ద థర్డ్, అదే ఒకదానికంటే ఒకటి రిఫైన్డ్ గా ఉంటాయి కదా, ఫోర్త్ ఏమో థర్డ్ కంటే రిఫైన్డ్ గా ఉంటుంది. బట్ ద జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద 3 సబ్ డివిజన్స్ బీయింగ్ వెరీ సిమిలర్. అంటే ఈ మూడు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి, కొంచెం మాత్రమే తేడాలు ఉంటాయి. సోల్స్ ఆఫ్ సమ్వాట్ మోర్ ప్రోగ్రెస్, కొంచెంగా అభివృద్ధి చెందిన వాళ్ళు, టైప్స్ ఆర్ ఫౌండ్ దేర్, అంటే అలాంటి ఆత్మలు అక్కడ దొరుకుతాయి, ఉంటాయి. అండ్ ఆల్దో దే ఆర్ హెల్డ్ దేర్ బై ద ఎన్కేస్మెంట్ బిల్ట్ బై ద యాక్టివిటీ ఆఫ్ దేర్ ఎర్త్లీ ఇంట్రెస్ట్. అంటే భూమి మీద ఉన్న వాళ్ళకు ఉత్సాహాలతో కొంత ఎన్కేస్మెంట్ ఉన్నా సరే, దేర్ అటెన్షన్ ఈజ్ ఫర్ ద మోస్ట్ పార్ట్ డైరెక్టెడ్ ఆన్వర్డ్స్ రాదర్ దాన్ బ్యాక్వర్డ్స్. వాళ్ళ అటెన్షన్ ఇంకా ముందుకే వెళ్తుంది కానీ వెనక్కి ఉండదు. అంటే కొన్ని బంధాలు ఇంకా కొన్ని అలాగ వాళ్ళకి చుట్టూరా ఉన్నా సరే, వాళ్ళు ఇంకా ముందుకే ప్రయాణిస్తూ ఉంటారు. అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ ఫోర్సిబ్లీ రీకాల్డ్ టు ద కన్సర్న్స్ ఆఫ్ ఎర్త్ లైఫ్, దే విల్ పాస్ ఆన్ వితౌట్ వెరీ మచ్ డిలే. మళ్ళీ వాళ్ళు వెనక్కి భూమి మీద వచ్చేసి ఆ కోరికలతో అలా లేకపోతే, వాళ్ళే అంత ప్రగాఢమైనవి కాకపోతే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు ఏమీ లేట్ లేకుండా. అవి గట్టిగా ఉంటే మాత్రం ఆగిపోవాల్సి వస్తుందండి. అది ఇందాక నుంచి అలా చెప్తున్నారు అనమాట. స్టిల్ దే ఆర్, ఇక్కడికి ఆపుదామా? స్టిల్ దే ఆర్ ససెప్టబుల్ టు ఎర్త్లీ స్టిమ్యులై, అయినా కూడా భూమి మీద ఉన్న ప్రేరణలకి వాళ్ళు కొంచెం అంటే లోబడుతూ ఉంటారు. అండ్ ద వీకెనింగ్ ఇంట్రెస్ట్ ఇన్ టెరెస్ట్రియల్ అఫైర్స్ మే బి రీఅవేకెండ్ బై క్రైస్ ఫ్రమ్ బిలో. అంటే అప్పుడు వాళ్ళకి కింద నుంచి భూమి మీద ఉన్నటువంటి ఇంకా బలహీనమైన ఉత్సాహాలు, టెరెస్ట్రియల్ అఫైర్స్ అంటే భూమి మీద ఉన్న అఫైర్స్ అన్నీను, అవి మళ్ళీ వాళ్ళలో అవేకన్ అవుతూ ఉంటాయి బై క్రైస్ ఫ్రమ్ బిలో. లార్జ్ నెంబర్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ అండ్ థాట్ఫుల్ పీపుల్, ఎంతో ఎక్కువగా అంటే ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్ గాను థాట్ఫుల్ గాను ఆలోచనాత్మకంగా ఉన్న ప్రజలు ఎవరైతే చీఫ్లీ ఆక్యుపైడ్ విత్ వరల్డ్లీ అఫైర్స్ డ్యూరింగ్ దైర్ ఫిజికల్ లైఫ్స్, భూమి మీద ఉన్నంతసేపు వరల్డ్లీ అఫైర్స్ తోటి ఉంటూ, ఆర్ కాన్షియస్ ఇన్ దీస్ రీజియన్స్, వాళ్ళు ఈ రీజియన్స్ లో చాలా కాన్షియస్ గా ఉంటారు. అండ్ మేబీ ఇండ్యూస్డ్ టు కమ్యూనికేట్ త్రూ మీడియమ్స్, వాళ్ళు మీడియమ్స్ ద్వారా కమ్యూనికేట్ చేయాలనుకుంటారు. అండ్ మోర్ రేర్లీ సీక్ సచ్ కమ్యూనికేషన్ దెమ్సెల్స్, వాళ్ళకి అలాంటి కమ్యూనికేషన్ చాలా అరుదుగా దొరుకుతూ ఉంటుంది. induced to communicate through mediums. Their statements are naturally of a higher type that those spoken of as coming from the second division. అంటే ఈ సెకండ్ డివిజన్ నుంచి వచ్చిన వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ కొంచెం హైయర్ టైప్ లో ఉంటాయి, బట్ ఆర్ నాట్ మార్క్డ్ బై ఎనీ క్యారెక్టరిస్టిక్స్ దట్ రెండర్ దాన్ మోర్ వాల్యుబుల్ దాన్ render them more valuable than similar statements made by persons still in the body. అంటే వాళ్ళ శరీరంలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి స్టేట్మెంట్స్ మాటలు ఉండేవో ఇప్పుడు అలాగే ఉంటాయి, అంతకంటే అడ్వాన్స్డ్ గా ఏమీ ఉండవు. స్పిరిచువల్ ఇల్యూమినేషన్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ కామలోక, కామలోకం నుంచి ఏమాత్రం కూడా స్పిరిచువల్ ఇల్యూమినేషన్ రాదు. ఇంతకు ముందు కూడా మనం చదివాం. అంటే భూమి మీద ఉన్న జీవితంలోనే మనం ఏదైనా స్పిరిచువల్ గా ఎన్లైటన్ అవ్వడమో లేకపోతే ఏదైనా కొంతవరకు అడ్వాన్స్ అవ్వడం చేయాలి, కానీ కామలోకంలో ఏమీ కూడా రాదు. ఇక్కడికి ఆపుదామండి. హనుమంతరావు గారు, మీరు అర్థమైంది కొంచెం, ఎంత జ్ఞాపకం ఉంటే అంత చెప్పండి. పేజ్ నెంబర్ ఎక్కడికి ఆపేనా? పేజ్ నెంబర్ చెప్తాను. 51 లో మనం ఇంకా 1, 2, 3, 4, 5, 4.5 పాసేజీలు చదవాలి ఇంకా. 51 లో అంటే వాళ్ళ కోరికలన్నీ తీరిందాక టిల్ దేర్ లాంగింగ్స్ ఆర్ ఎగ్జాస్టెడ్, వాళ్ళు సెకండ్ ప్లేన్ లోనే ఉంటారండి. తర్వాత సెకండ్ థర్డ్ కలిపి చెప్పేస్తున్నారు కదా. ఇప్పుడు ఇంకా థర్డ్ ఫోర్త్ లాస్ట్ లో వచ్చారు మీరు. పెద్ద తేడా లేదని చెప్పారు. తర్వాత వాళ్ళు
సెకండ్ దీంట్లో ఉన్నప్పుడే ఇంకా వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం అవన్నీ చేయడం అది చేస్తుంటారు వాళ్ళు. అంటే ఇంకా వాళ్ళకి కోరికలు ఎవరినన్నా తీరవు. వాళ్ళు అంటే ఆ ఆధారం కోసం చూస్తారు, ఎవరిని ఆవాహన చేసి వాళ్ళ ద్వారా మాట్లాడుతుంటారు. కోరికలు తీర్చుకుంటారు. ఆ, కోరికలు తీర్చుకుంటారు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి ఏమన్నా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తారు, లేకపోతే కొన్ని సింబల్స్ ద్వారా ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటారు. సింబల్స్ అని కాదు, వాళ్ళని అంటే అంటే వాళ్ళు శబ్దాలు చేస్తూ ఉంటారు, చెప్పారు అలా. అంటే వాళ్ళ అటెన్షన్ కోసం వీళ్ళు ఆ రెస్ట్లెస్నెస్ తోటి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అలాంటి పనులు చేసేస్తారు. ఇప్పుడు పిల్లి కుక్క రెస్ట్లెస్ గా ఉన్నాయనుకోండి, ప్లాంట్ గా చెయ్యదు. అలాగనమాట మనుషులు. అంటే ఎంతకి వీళ్ళు కమ్యూనికేట్ అవ్వటం లేదన్న రెస్ట్లెస్నెస్ తో ఆఖరికి ఏదైనా సౌండ్లు చేయడం. అందుకే ఒకప్పుడు మనం సౌండ్లు అవి వింటూ ఉంటాం, ఇలా వింటూ మూతలు తెరిచేసినట్టు అలాంటివన్నీ చేస్తుంటారు. తర్వాత అదే అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళందరూ భూమి మీద ఉన్న కోరికలు తీరకపోవడం వల్ల వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలనుకుని ఎవరినో ఆవాహన చేసి కోరికలు తీర్చుకోవడం అలాంటివి. వాళ్ళే లేకపోతే చూడండి, మనం అంటూ ఉంటామే సియాన్సెస్ అని. అంటే అలా ఆత్మల్ని ఆవాహన చేసినప్పుడు అలాంటివన్నీ కూడా వీళ్ళందరూ కూడా అంటే మనం మాట్లాడతాం అలా వాళ్ళని ఆ షాపులో దెయ్యం ఉందండి, ఇది ఉందండి, ఇవన్నీ కూడా ఈ టాక్ అంతా కూడా ఇలాంటి వాటి వల్లే అంటున్నారు. ఇక్కడ కొన్ని డ్రీమ్స్ ద్వారా కూడా పోతాయండి. డ్రీమ్స్ ద్వారా ట్రై చేస్తారు, అలా కూడా ఫెయిల్ అవుతాయి. అలా అంటే వాళ్ళు కమ్యూనికేట్ చెయ్యాలి, ఇంకా భూమితో సంబంధం పెట్టుకుంటారు చనిపోయినా. ఎందుకంటే వాళ్ళకి తెగ్గొట్టుకోలేరు, ఆ భూమి మీద ఉన్న వ్యక్తుల్ని ఆ కోరికలు అవన్నీ ఇంకా ఉండిపోతాయి. తర్వాత థర్డ్ అండ్ ఫోర్త్ రీజన్స్ లో సెకండ్ దానికంటే కొంచెం సూక్ష్మతరంగా ఉంటాయి. ఇది రిఫైన్డ్ గా ఉంటాయి కొంచెం మ్యాటర్. కామలోకం అనేది అంటే కొంచెంగా తేడా ఉంటుంది కానీ ఆల్మోస్ట్ అన్ని ఒకలాగే ఉంటాయి అంటున్నారు. అంతేగాని ఇక్కడ దీని థర్డ్ అండ్ ఫోర్త్ లో కూడా స్పిరిచువల్ ఇల్యూమినేషన్ జరగదు, ఆధ్యాత్మిక వికాసం ఏమీ చెందదు అని చెప్తున్నారు. కామలోకంలో అసలు ఆధ్యాత్మిక ఇల్యూమినేషన్ అనేది ఉండదు. ఇక్కడ భూమి మీద ఎంత అంతే, ఏదైనా వికాసం ఉంటే భూమి మీదనే ఉండాలి. కామలోకంలో ఇంకా జస్ట్ మిగిలిపోయిన కోరికలు వాటి గురించి తాపత్రయం పడతారు, అంతేగాని స్పిరిచువల్ ఇల్యూమినేషన్ మాత్రం కామలోకంలో ఉండదని చెప్తున్నారు. అంటే కొంచెంగా అంటే అది పోతాయి. ప్రగాఢ కోరికలు లేవనుకోండి, అంటే ఇవన్నీ ప్రగాఢ కోరికలు వాళ్ళు. ఇంకా కొంచెం తక్కువ కోరికలు అది వాళ్ళకి, అలాంటి వాళ్ళు కొంచెం వేగంగా పాస్ అయ్యి స్థూల శరీరం అయితే ఉండదు, కానీ మిగతా అన్ని మామూలుగానే ఉండటానికి ఇది ఉంది కామలోకంలో. అంటే భూమి మీద ఎలాంటి స్టేట్మెంట్స్ ఉండేవో చనిపోయాక వాళ్ళకి అంతే, ఎందుకంటే అడ్వాన్స్మెంట్ ఏమి ఉండదు కనుక. ఏముండదు. అలాగే భూమి మీద ఎంత జ్ఞానం ఉందో అజ్ఞానులే, ఇలాంటి ఎక్కువ మంది అజ్ఞానులే ఈ దేయాలుగా మళ్ళీ ఆవాహన చేస్తూ ఉంటారు, జ్ఞానం ఉన్న వాళ్ళు. అందుకే చూడండి, ఒక్కరి దగ్గర పట్టిన దెయ్యాలు వేరు రకాలుగా వాళ్ళు ఏదో ఒకప్పుడు మేము దేవతలం అని చెప్తారు. అందరూ ఒకలా చెప్పరు, వాళ్ళకున్న మెచ్యూరిటీని బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు. వసంతలత, నువ్వేమైనా చెప్పగలవా?
ఇప్పుడు చెప్పినవన్నీ అవే. అదే ఇంకొక పాయింట్ ఎక్కడంటే నాకు, అంటే ఈ థర్డ్ ఫోర్త్ రీజియన్స్ లోని అంటే ఒక్క పిసర్ ప్రోగ్రెసివ్ గా ఉంటారు. వాళ్ళు రాదర్ దాన్ బ్యాక్వర్డ్స్ ఫార్వర్డ్ అవడానికి ఉంటుంది అని చెప్పారు. కానీ దాంట్లో ఒక పాయింట్ ఉంది. కొంతమంది ఏంటంటే అర్త్ వైపు కొన్ని సోల్స్ దేర్ అటెన్షన్ ఈస్ డ్రాన్ టువర్డ్స్ ఎర్త్ బై దేర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ హూ ఆర్ ఇన్ ప్యాషనేట్ గ్రీఫ్ అని. అంటే మనం ఏడుస్తూ విపరీతమైన వాళ్ళ కోసం బాధపడ్డాము అంటే అవి కొంచెం వెనక్కి తిరగడానికి అవకాశం ఉంది అన్న పాయింట్. అంటే అది వాళ్ళకి అది ఉంటుంది. మనం చెప్పలేదు. పోయిన వాళ్ళ వాళ్ళ పట్ల ఉండిపోతుంది కదా, ఇంకా భూమి మీద ఉన్న వాళ్ళ పట్ల, చనిపోయిన వాళ్ళకి కూడా. చనిపోయిన వాళ్ళకి ఉంటుంది. అలాగే ఈ దానివల్ల వీళ్ళందరూ బాగా ఏడుస్తూ ఉంటే వాళ్ళ తాలూకా ఇప్పుడు జర్నీ ప్రోగ్రెసివ్ గా ఉండకుండా వెనక్కి తిరగడానికి అంటే కూడా ఉంటుంది అన్నదేదో ఒక పాయింట్ అక్కడ రాసున్నది. తర్వాత మరోటి ఇగో చూపిస్తాను ఎందులో ఉంది అంటే. ఏ పాసేజో తెలియట్లేదు, నేను చదివాను, చదివేవు నువ్వు చదివేవు. Souls of somewhat more progressed types are found there, and although they are held there by the encasement built by the activity of their earthly interests, their attention is for the most part directed onward. అది కాదు, నెక్స్ట్ ముందు కదా, ముందే అనుకుంటాను. ఏదో ఒక్క నిమిషం, ఏదో దిస్ డిస్సర్వీస్ ఇస్ డన్ బై దెమ్ విత్ దేర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ హూ ఆర్ ఇన్ ప్యాషనేట్ గ్రీఫ్ అని రాసుంది. అది ఎక్కడో చూసాను. అది ముందే లక్ష్మి, దీనికంటే ముందే. అది పేజ్ నెంబర్ 50దే. 51 మనం చదివాము. ఇగో ఇప్పుడు దే థింక్ ద రస్టిక్ క్యాకిల్ ఆఫ్ దేర్ బర్గర్ ద మర్మర్ ఆఫ్ ద వరల్డ్ తర్వాత పారాగ్రాఫ్ లాస్ట్ లైన్స్. సోల్స్ వైల్ ఇన్ దిస్ రీజియన్ మే ఆల్సో పేజ్ నెంబర్ 50 passage starting లాస్ట్ అంటే ఏ పారాగ్రాఫ్ అయితే ఇట్ ఈస్ ఫ్రమ్ దిస్ రీజియన్ దట్ పీపుల్ హూ హావ్ డైడ్ విత్ సమ్ యాంగ్జైటీ అన్న పారాగ్రాఫ్ తాలూకా లాస్ట్ లైన్స్. ఇదిగో సోల్స్ వైల్ ఇన్ దిస్ రీజియన్ మే ఆల్సో ఏదో వెరీ ఈజీలీ హ్యావ్ దేర్ అటెన్షన్ డ్రాన్ టు ద ఎర్త్ ఈవెన్ ఆల్దో దే వుడ్ నాట్ స్పాంటేనియస్లీ హ్యావ్ టర్న్డ్ బ్యాక్ టు ఇట్. వాళ్ళందరూ వాళ్ళు రాకపోయినా వాళ్ళ అటెన్షన్ అర్త్ వైపు డ్రా అవుతుంది. ఎలాగంటే అండ్ దిస్ సర్వీస్ ఇస్ డన్ టూ ఆఫెన్ డన్ టు దెమ్ బై ద ప్యాషనేట్ గ్రీఫ్ అండ్ క్రేవింగ్ ఫార్ దేర్ బిలవెడ్ ప్రెజెన్స్ బై ఫ్రెండ్స్ లెఫ్ట్ బిహైండ్ ఆన్ ద. అంటే మనం ఏడుస్తూ ఒకసారి ఆ పాసేజ్ కలపడాలి. పాసేజ్ it is a thought form. It is from this region that people who have died with some anxiety. అదే ఆ పారాగ్రాఫ్ లాస్ట్ లైన్స్ చూడు, లాస్ట్ సెంటెన్స్ సోల్స్ వైల్ ఇన్ దిస్. ఇట్ ఈజ్ ఏ చదువుతాను ఇక్కడి నుంచి. ఇట్ ఈజ్ ఏ చారిటీ ఇన్ సచ్ కేసెస్ ఫర్ సమ్ కాంపిటెంట్ పర్సన్. అక్కడి నుంచి చదువుతాను. అది కూడా చదవలేదు, అది కూడా చెప్పుకోలేదు, పర్వాలేదు. Discussed entity and learn his wishes, as he may thus be freed from the anxiety which prevents him from passing onwards. Souls, while in this region, may also very easily have their attention drawn to the earth, even although they would not spontaneously have turned back to it, and this disservice too often done to them by the passionate grief and craving for their beloved presence by friends left behind on earth. అది ఆ పాయింట్. తర్వాత చారిటీ కూడా అన్నావు కదా. చారిటీ కొంతమంది చారిటబుల్ పర్సన్స్ ఇలాంటి కోరికలు ఏవైనా ఉంటే వాటిని తీర్చి వాళ్ళ యాంగ్జైటీని వాళ్ళని రిలీవ్ చేస్తారు అని. అది కూడా
ఎక్కడ చారిటీ అదే నువ్వు రోల్స్ లెగ్ బీటర్ గారి తాలూకా అక్కడ ఇంకోది. చెప్తారు. అవును. అంటే అలా కాదు, చారిటీ అనే కాదు, వాళ్ళకి తెలుసుకోవాలి కదా. లెగ్ బీటర్ గారికి ఆ దృష్టి ఉండేది. అవి ఇప్పుడు వాళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నట్టు మనకి తెలియదు కదా. అలా తెలుసుకున్న వాళ్ళు అటువంటి వాళ్ళు చెయ్యగలరు ఏదైనా. అందుకే వాళ్ళు ఏంటంటే వీళ్ళకి తెలియదని చనిపోయాక వాళ్ళు అలా అనుకోరు. వాళ్ళు భూమి మీద ఉన్నట్టుగా వాళ్ళు మనని చూడగలుగుతారు, మన యాస్ట్రల్ బాడీస్. మనం వాళ్ళని చూడలేము. అందుకే వాళ్ళకి వియోగం ఉండదు, మనకే వియోగం. వాళ్ళు రోజు మనని చూస్తూనే ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు వియోగం ఉండదు. రెండోది అదొకటి, అది అది సరే, అది అది మనకు తెలియదు కూడా, ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు ఇలాంటి ఇది అడుగుతున్నారు అంటే లెగ్ బీటర్ అయితే తెలుసుకున్నారు అతనికి ఇదేదో మంచి చెడు డాక్యుమెంట్. ఏంటి మనకి ఎవరు తెలియదు, మనకి వాళ్ళు కాంటాక్ట్ చేస్తున్నట్టు కూడా తెలియదు. లెగ్ బీటర్ గారికి ఏంటంటే అటువంటి విజన్ ఉండేది గనక అక్కడ ఒక ఆయన కూర్చున్నాడు, చనిపోయిన శరీరం వ్యక్తి అక్కడ, ఆయన ముందుకు వెళ్లకుండా అని అతను ఒక అంటే మంచి ఫాదరు ఎవడు. అప్పుడు ఏమి మీరు ఇంకా ముందుకు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారంటే అతను తన కోరిక చెప్తాడు. ఆ డాక్యుమెంట్స్ ఏవో ఉన్నాయి, ఫలానా వాళ్ళకి అందజేసిండి అని. అందుకే నేను వెళ్లకుండా ఇక్కడ ఉన్నాను, సరైన వ్యక్తి కోసం చూస్తున్నాను అంటే నేను తప్పకుండా అందజేస్తానని ఆయన చెప్పి ఆ తర్వాత ఆయన అందజేసేస్తాడు. ఇతను వెళ్ళిపోతాడు. మీరేం నిశ్చింతగా ఉండండి, నేను అందజేసేస్తాను, మీరు ప్రొసీడ్ అయిపోండి అని చెప్తాడు. ఆ విధంగా అందరికీ అది ఉండదు, వాళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నట్టు కూడా తెలియదు. అవును. ఇప్పుడు ఎవరి మీద ఆవాహిస్తాయో అవి వాళ్ళకి ఒకప్పుడు కొంతమంది వీక్ గా ఉండే మనుషుల మీద ఆవహిస్తాయి అని కూడా అంతే చదివాం కదా, కదా. మనకి తెలుసు కదా ఆ విషయం. దానికి లోనైన వాళ్ళ మీదే వాళ్ళు వాడుకుంటారు.